ఈ ఏడాది బొప్పాయి సాగు చేసిన రైతులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు బావురుమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఎకరానికి 1,00,000 వరకు ఖర్చు చేస్తే కనీసం కేజీకు 3 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కొనేవారు లేక చెట్లపైనే పండిపోతున్న కాయలను చూస్తూ రైతులు కన్నీరు పెడుతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రైతులు వేల ఎకరాల్లో బొప్పాయి పంటను సాగు చేస్తారు. గతేడాది కొంత బెటర్ అనిపించినా ఈ ఏడాది మాత్రం బొప్పాయి పంట రైతులను నట్టేట్టా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన బొప్పాయిలకు ధరలు పతనం గుదిబండలా మారింది. ఇటీవల కాలంలో కురిసిన గాలివాన బీభత్సానికి బొప్పాయి చెట్లు చాలా వరకు నేలకొరిగాయి. ఈ స్థితిలో వాటిని చూసిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. గాలివాన తెచ్చిన కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ధరలు దిగజారిపోవడం మరింత కష్టాలను పెంచాయి. ఉన్న చెట్లకు దిగబడి పర్వాలేదు అనిపించినా వాటిని అమ్మడానికి లేకుండా పోయింది. కొనడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో చాలా మంది కాయలను చెట్లకే వదిలేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎకరం బొప్పాయి సాగు చేయడానికి 50,000కు పైనే ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఇవి మరింత అధికంగా అవుతున్న పరిస్థితి. మరి క్రమంలో వచ్చిన పంటను ఎవరు కొనకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు కాయలు కోసి రహదారులపైనే గుట్టలుగా పోసి అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీకు 10 రూపాయలు వచ్చినా అప్పుల ఊబిల నుంచి బయటపడవచ్చునని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం బొప్పాయికు మంచి ధర దక్కింది. టన్ను 20,000 వరకు రైతులు అమ్మారు. దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం కొద్ది రోజుల్లో ఆవిరైపోయింది. దీంతో ఇదే అదునుగా భావించిన దళారులు రంగంలోకి దిగారు. టన్ను 3,000 నుంచి 4,000 లేపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వచ్చిన డబ్బులు కాయలు కోయడానికి అయ్యే కూలీలకు సరిపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రైతులు ఇంత తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేక కాయలను చెట్లకే వదిలేస్తున్నారు. ప్రస్తుతం పంట సాగు చేయడానికి తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలి అనే ఆలోచన రైతులను కుంగతీస్తున్న పరిస్థితి. కాకపోతే సొగానికి సొగం పడిపోయింది. మరి ఈ సంవత్సరం ఇంత ఏనం ఎప్పుడూ లేదన్న. వ్యాపారం 10 సంవత్సరాలు ఉంది కానీ ఈ సంవత్సరం అంత ఏనం ఎప్పుడూ లేదు. మరి 3 రూపాయలు అంటే మాకు గిట్టుబడి కదన్న. వాళ్ళకి ఇచ్చేది మాకు ఇచ్చేది ఏమి ఉండదు. సరిపోతుంది, దానికి సరిపోతుంది అంటే వ్యాపారం పోగొట్టుకోక అదే చేస్తాం. ఊళ్ళో పరిస్థితి కూడా అంతే ఉందన్న. మాకు వచ్చేది వాళ్ళు కూడా రూపాయి ఇచ్చేది. కొద్ది దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బొప్పాయి రైతులని మాకు బాగుంటుందని మేము చెప్తాం. అందరూ వర్షాలు ముందర మెయిన్ వర్షాలు పడాలా అంటే కోసే టయానికి వర్షాలు పడటం. మొన్నల్లా ఇక్కడ మొత్తం కోసే టయానికి గాలి బీభత్సం సృష్టించి అంతా పడిపోయేది ఏం లేవు. అంతకుముందులా మార్కెట్ 23,000 స్టార్టింగ్ ఉంది. నిదానంగా వచ్చే కొంది 3 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. చెట్లు గాలికి అది పడిపోయి ఇరిగిపోయింది. కార్ మీద ఉన్నప్పుడు మంచి గాలి వందోలి కాయల కింద ఉరికి ఇరిగిపోయింది. ఆ కాయ అంతా వేస్ట్ అయింది. దాంతో పొడొచ్చి ఉన్న చెట్లు కూడా ఎండ తగిలి అవి కూడా పోయేది. రేటు కూడా పూర్తిగా దిగజారిపోయింది. 3 రూపాయలకి దిగజారిపోయింది. ఇప్పుడైతే 5 రూపాయలు అంటున్నారు. కాయ చివరికి వచ్చింది, సైజు రాలేదు. ఒకవైపు ఉద్యానవన పంటలతో మంచి లాభాలు చూడొచ్చునని అధికారులు చెబుతూ ఉండగా రియాలిటీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనబడుతున్నాయని రైతులు చెబుతున్నారు.